హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను క్యారెట్ ఫ్రై అయితే ఇలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇలా చేస్తే క్యారెట్ అంటే ఇష్టపడిన వాళ్ళు కూడా ఇష్టంగా తింటారనమాట. ముందుగా మనము 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత నేను 1 ఆనియన్ అయితే తీసుకుని ఇలాగా చాప్ చేసుకున్నాను అనమాట. తర్వాత అలాగే పచ్చిమిర్చి ఒకటి వేసుకోవాలి. అలాగే కరివేపాకు కూడా వేస్తున్నాను. ఇలాగా కరివేపాకు కూడా వేసేసుకున్నాక బాగా ఇవన్నీ కూడా మిక్స్ చేసుకోవాలి. నేను నిన్న చేసిన రెసిపీ ఉంది కదండి, టమాటా ములక్కాడ ఫ్రై. ఎంతమంది ట్రై చేశారో చెప్పండి కమెంట్ సెక్షన్లో. నచ్చిందా ట్రై చేస్తే ఒకవేళ? అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యారెట్ చిన్న పీసెస్ కింద చాప్ చేసుకున్న క్యారెట్ కూడా యాడ్ చేసేసాను. తర్వాత రుచికి తగినంత ఉప్పు, అలాగే చిటికెడు పసుపు వేసేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టేసుకోవాలి మగ్గనిస్తే. అప్పుడు మనకి కొంచెం క్యారెట్ అనేది మెత్తబడాలి. అలాగా ఒక 10 మినిట్స్ పాటు నేను ఇలాగా లిడ్ పెట్టేసి ఉంచాను. ఇప్పుడు చూద్దాము, ఇలా ఉంది. తర్వాత కారం వేసుకోండి. కారం, అలాగే ధనియాల పొడి, జీలకర్ర పొడి క్లిప్పింగ్ అయితే మిస్ అయింది. తర్వాత కొంచెం వెల్లుల్లి కూడా వేసుకోండి. ఆల్మోస్ట్ ఫ్రై అయ్యింది. ఒక 95% అన్న టైంలో మనము ఈ పౌడర్స్ అన్నీ వేసేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇలా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందన్నది. నా నెక్స్ట్ వీడియోలో నా కమెంట్ సెక్షన్లో అయితే చెప్పడం అస్సలు మర్చిపోకండి. మీరు ఎవరైనా ఇలా ట్రై చేశారా ఎప్పుడైనా? ఓకే, సబ్స్క్రైబ్ చేయండి.